प्रिय छात्र, आज मैं आपको भारत एक है निबंध के कठिन शब्दों के अर्थ में आपको बताऊंगी, क्योंकि ये निबंध पाठ पढ़ना है तो हमें पहले उसके कठिन शब्दों के अर्थ हमें जानना है। ये बताने के बाद मैं कल हमें ये जो निबंध पूरा नहीं होता उसमें जो बच गया था उसे बताऊंगी। पहले देखो, आपको आपके पास टेक्स्ट बुक हो तो देखिए, उसमें तो बहुत कम है। मैं थोड़े यहाँ बहुत से कठिन शब्दों के अर्थ मैंने यहाँ तय की हूँ। नक्शा, पहले नक्शा, नक्शा का अर्थ होता है मैप। मैं थोड़ा बहुत ही तेलुगु में भी बोलने की कोशिश करूंगी। नक्शा, नक्शा का अर्थ होता है मैप। నక్షా అంటే మ్యాప్, భారతదేశ నక్షా, భారతదేశ నక్షా అంటే ఈ యొక్క మ్యాప్ని తెలియజేస్తుంది. కాబట్టి ముందు మనము ఈ యొక్క పాఠాన్ని గ్రహించే ముందు ఏం చేయాలంటే, మనము ఈ యొక్క కఠిన పదార్థాలు అంటే మనకు తెలియని శబ్దార్థాలు కూడా తెలుసుకోవాలి. कुमारी अंतरीप, कुमारी अंतरीप का मतलब है कन्याकुमारी सीशोर। कुमारी अंतरीप, कन्याकुमारी సముద్రంలో सीशोर అంటే తీరము. अगस्त्य, अगस्त्य एक ऋषि है, सेंट, अंग्रेजी में से सेंट कहते हैं, तेलुगु में ऋषि, अगस्त्य मुनि అని కూడా అంటారు. తర్వాత ప్రాయద్వీప్, ప్రాయద్వీప్ అంటే పెనిసులా. పెనిసులా అంటే తెలుగులో ఏమంటారంటే ఇది మామూలు ఒక ద్వీపం లాంటిదే, ప్రాయద్వీప్. కాయం కర్నా, స్థిర కర్నా అంటే మేక్ టు మేక్ పర్మనెంట్. ఖాయం కర్నా అంటే స్థిరంగా. ఇది మామూలుగా తెలుగులో ఏమంటారంటే స్థిరంగా చేయడం, స్థిర కన్నా టు మేక్ పర్మనెంట్, కదలిక లేకుండా స్థిరంగా ఉంచడం అని చెప్తాము. అదే కొన్ని సందర్భాలలో ఈ యొక్క పార్ట్ టైం ఉద్యోగాల్లో కూడా చేరుతారు. ఇంకో స్థిర కన్నా టు మేక్ పర్మనెంట్, వాళ్ళని పర్మనెంట్ చేయడం అని కూడా వేరే అర్థంలో మనం చెప్పచ్చు. उसके बाद लांगना, लांगना का मतलब अंग्रेजी में टू क्रॉस, टू क्रॉस, తెలుగులో దాటడం. లాంగన అంటే దాటడం. మనము ఏదైనా చిన్న కాలువ వస్తే దాన్ని దాటుతాం కదా, అదేవిధంగా ఈ పాఠంలో వింధ్య పర్వతాల నుండి దక్షిణ వైపు రావడానికి చాలా మంది ప్రయత్నించారు అని మనం పూర్వ పాఠంలో ఒక సందర్భంలో నేర్చుకున్నాం. లాంగన దాటుట, టు క్రాస్. కామయాబి, కామయాబి అంటే సఫలత, సక్సెస్, విజయము అని తెలుగులో అంటారు. అజనబీ, అజనబీ అంటే అపరిచిత, స్ట్రేంజర్. తెలుగులో అంటే మామూలుగా మనకు తెలియని వ్యక్తి, కొత్త వ్యక్తిని అజనబీ అని చెప్తాం. ఇక్కడ మనం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు లెసన్లో ఇవన్నీ ఉన్నాయి.
లెసన్లో ఉన్నప్పుడు మనం చక్కగా ఈ యొక్క పదాలకు అర్థాలు తెలుసుకుని మనం లెసన్ చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అజ్నబీ अपरिचित, अपरिचितुడు, స్ట్రేంజర్ అని అంగ్రేజీ कहते हैं. अखरना, अखरना, खलना, टू हाइंडर, लांगना, लांगना फिर भी आ गया. पार करना, टू क्रॉस, రెండు అర్థాలు వస్తాయి లాంగనకి. పార్ కర్నా और टू क्रॉस కూడా వస్తుంది. తర్వాత విద్వేష్, విద్రోహ, విద్రోహ అంటే ద్వేష్ కర్నా, ఎనిమిటీ. ఇది మనకు అందరికి తెలిసిన పదమే విద్రోహ. హిందీ పదంలో విద్రోహ అనే దాన్ని ద్వేషం అని మనం చెప్తాం. ద్వేషించడము, శత్రుత్వం తెప్పించుకోవడము, ఇవన్నీ దీని పర్యాయ పదాలు అంటే అర్థాలు వస్తాయి. విరాసత్, విరాసత్ కా अर्थ होता है उत्तराधिकार में मिला हुआ. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఆస్తి మీ తాత ముత్తాతల నుండి, మీ తండ్రి తాత ముత్తాతల నుండి మీకు వారసత్వంగా ఆస్తి లభించింది అనుకోండి. ఇది ఏదైనా కానీ ఆస్తనే కాదు, ప్రతి హక్కులు కానీ ఇప్పుడు భారతదేశ సంస్కృతి నుండి మనకు వారసత్వంగా మనకు ప్రాచీన సంస్కృతి లభించింది, అలా కూడా మనం అనుకోవాలి. ఉత్తరాధికారమే మిలా హువా, మనకు మన యొక్క భారతీయ సంస్కృతి ఈ వారసత్వంగా, మనం భారతదేశ పౌరులం కాబట్టి ఈ యొక్క అధికారం ఏంటి, మనకు ఈ సంస్కృతి అనే ఆ ప్రాచీన సంస్కృతిని మనకు కూడా లభించేటట్టు వారసత్వంగా మనకు అది లభించింది. తర్వాత రాజసూయ, ఇది అందరికీ తెలుస్తుంటుంది కానీ కొంతమందికి ఇదేంటండి రాజసూయ అంటే సినిమాల్లో దాదాపు రాజులు మహారాజులు రాజసూయ యజ్ఞం అనేది చేస్తూ ఉంటారు. దీని గురించి మనకు పూర్తిగా తెలియదు. राजसूय అంటే यह वह यज्ञ जिसको करने का अधिकार केवल सम्राटों को होता है. రాజసూయం అనేది ఒక యజ్ఞము. దీనిని ఎవరు చేస్తారంటే చేసే అధికారం ఎవరు పెడితే వాళ్ళు రాజసూయ యజ్ఞం చేయకూడదు. ఇది కేవలము చక్రవర్తులు, సామ్రాటంకో, చక్రవర్తులు మాత్రం ఈ యజ్ఞాన్ని చేయాలి. A third offering to God done by kings అంటే వీళ్ళకు ఈ యొక్క చక్రవర్తి అనే హోదా భగవంతుడు ఇచ్చాడని వాళ్ళు అనుకుంటారు కాబట్టి, అంటే గొప్పవాళ్ళు అని అర్థం. వీళ్ళు మాత్రం రాజసూయ యజ్ఞాన్ని చేయాలి. ఈ రాజసూయ యజ్ఞము చాలా గొప్పవాళ్ళే, అంటే ఈ యొక్క చక్రవర్తులే చేయాలి. తర్వాత చడాయి కన్నా ఆక్రమణ కన్నా, అటాక్, ఇన్వాషన్ అంటే ఒక రాజ్యం మీద ఆక్రమించడం, ఒక రాజ్యాన్ని ఆక్రమించడం, దండెత్తడం, తెలుగులో దండెత్తడం అని అంటాం. సిల్సిలా, एक सिलसिले में हम पाठ बोल रहे हैं అని ఒక సందర్భంలో క్రమ్ అంటే సిల్సిలా एक सिलसिले में हम पाठ बोल रहे हैं और जो महाविद्यालय कॉलेज को भी अटेंड कर रहे हैं. ఒక క్రమ పద్ధతిలో ఒక సందర్భంలో కంటెస్ట్, ఇవన్నీ ఈ సిల్సిలా అనేదానికి క్రమము, సందర్భము అనేది దీనికి అర్థాలుగా మనం తీసుకోవచ్చు. సబూత్ అంటే ప్రమాణం, ప్రూఫ్, రుజువు, ఆధారం అన్నమాట. మనం దేనికైనా మనకు ఏదైనా మనం పని చేస్తే దానికి ఆధారం అనేది ఉండాలి. ఇప్పుడు భారతదేశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. భారతదేశంని 3 భాగాలుగా విభజించారని, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా 3 భాగాలుగా విభజించారని నిన్నటి పాఠంలో మనం నేర్చుకున్నాం. మరి దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ రాజు ఇక్కడ పరిపాలించాడు అని మనకు ఆధారాలు ప్రమాణపూర్వకంగా రుజువు చూపిస్తేనే మనకు అది బాగా తెలిసినట్టుంటుంది. उसके बाद हिस्सा लेना, भाग लेना,
పాల్గొనడం, టు టేక్ పార్ట్. ఇది మామూలుగా విద్యార్థులు కాబట్టి మీరు గేమ్స్, స్పోర్ట్స్, కాంపిటీషన్స్, ఎనీ కాంపిటీషన్, ఇందులో హిస్సాలేనంటే భాగ్ లేనా, మీరు పాల్గొనుట. మౌజూద్, మౌజూద్ అంటే ఉపస్థిత్. హాజిర్, టు బి ప్రెజెంట్, మనము ప్రజెంట్ కావడం, అటెండ్ కావడం. మనం మామూలుగా ఈ యొక్క పారిభాషిక శబ్దాలను మీరు నేర్చుకున్నారు. ఉపస్థిత్, హాజిర్ నేర్చుకున్నారు. ఉపస్థిత్ హోనా, హాజిర్ హోనా, టు ప్రెజెంట్. కానీ ఇక్కడ మౌజూద్ అనేది మనకు తెలియని పదం కాబట్టి मौजूद का मतलब है उपस्थित और हाजिर। उसके बाद टिकाऊ, शाखत, పర్మనెంట్. ఇవి టికావు అంటే శాశ్వతమైనది. తెలుగులో దీన్ని శాశ్వతమైన అని అంటారన్నమాట. ఖిలాఫ్, విరుద్ధ్, అగైనస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్స్ ఉన్నాయి కదా, అది వాళ్ళు అగైనస్ట్, వాళ్ళకు అంటే విరుద్ధంగా, అంటే ఇక్కడ శత్రుత్వం కాదు, అపోజిట్ పార్టీలు చెప్పేటప్పుడు ఖిలాఫ్, లేదా ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. శత్రుత్వంలో మనం దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే అగైనస్ట్, మాకు విరుద్ధంగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎలక్షన్స్లో, ఎలక్షన్స్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఖిలాఫ్ అంటే విరుద్ధ, అగైనస్ట్. ఢాంచా, ఇది ఢాంచా అంటే అవుట్లైన్. ఇక్కడ తెలుగులో తప్పుపడింది. ఢాంచా అంటే అవుట్లైన్. అంటే ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి మీరు గ్రాఫ్స్ అవి వేస్తూ ఉంటారు, అవుట్లైన్ తీసుకుంటారు. ముందు అవుట్లైన్ అనేది వేసుకుంటారు, తర్వాత మిగిలిన ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని వేస్తూ ఉంటారు. ఫూట్ అంటే కూడా శత్రుత, ఎనిమిటీ. ఇందుకు ద్వేష్ అన్నాం. ఫూట్ అంటే ఇక్కడ ఒక విధంగా మధ్యలో పగులు అనేది దీని యొక్క అర్థం వస్తుంది. హిందీలో పగులు అంటే ఈ యొక్క డివిజన్, అందరూ కలిసి ఉండడం, ఉమ్మడిగా ఉండడం అనేది మిత్రత, మరి విడిపోవడం అనేది శత్రుత. దాన్ని ఫూట్ అని అంటాం. ఎనిమిటీ. అవగుణ్, బురాగుణ్, బ్యాడ్ క్వాలిటీస్, చెడు గుణాలు అంటే గుణహీనుడు అని అర్థం వస్తుంది. చోర్ అనేది కినారా, అత్, షోర్. ఇప్పుడు మన సముద్రం ఉంది, సముద్రపు కినారా అంటే తీరము అంటాం కదా, షోర్ అంటాం కదా, అదే అన్నమాట. జలవాయు, भारत देश जलवायु की परिस्थितियों से 3 भागों में से बांटा गया है. वातावरण, जलवायु అంటే वातावरण, अटमॉस्फेयर. नमूना, प्रारूप, सैंपल. नमूना అంటే प्रारूप, सैंपल. मरुभूमि इसका शब्द क्या है? रेगिस्तान, डेजर्ट, एडारी. रेगिस्तान ని मरुभूमि అని అంటాం అన్నమాట. आपको अच्छी तरह इसके शब्दार्थ के अर्थ सीखने का यह अवसर आपको मिला है, इसलिए आप अच्छी तरह सीख लीजिए. मैं इस सारे अर्थ को आपके ग्रुप में भी भेज दूंगी. एक बार देखिए आपको कितने शब्द के अर्थ, कठिन शब्द के अर्थ आपको यहाँ मालूम होते हैं. मैं तो ये शब्द चुनिए ना, इसमें तो आप बहुत से शब्द आप जानते हैं, लेकिन थोड़े शब्द कठिन शब्द है, उसे जानना, उसको सीखना आपको बहुत अवसर है. देखो, पहनावा ओढ़ावा, वस्त्र, क्लॉथ. यहाँ వస్త్రాలు అన్నమాట. వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు అనే దాన్ని ఇక్కడ మనం వాడచ్చు. పహనావా కూడా మనం ధరించే వస్త్రాలకు ఈ విధంగా
పహనావా ఓడావా అంటారు దాన్ని, వస్త్ర క్లాత్. మిటానా, నాష్ కర్నా, డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడము అంటారు కదా. నీ నామ రూపాలు లేకుండా నీ నీ యొక్క వంశం చేసేస్తాను, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాము అని అంటాం కదా. అంటే అర్థమేమి? నీ నాశనాన్ని కోరుకుంటాను. డిస్ట్రాయ్, अंग्रेजी में डिस्ट्रॉय। तकलीफ, दो तकलीफ है, कष्ट है, हार्डशिप, प्रॉब्लम। तकलीफ क्या है? छात्र को परीक्षाओं में भाग लेना बहुत तकलीफ की बात है। नहीं भैया मैं तो जोक बता रही हूँ, तकलीफ नहीं, बहुत आसान है आपको। మీకు ఎగ్జామ్స్లో పాల్గొనడం అంటే పార్టిసిపేట్ చేయడం, ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అని జస్ట్ సెంటెన్సే, కానీ మీకు చాలా సంతోషంగా మీరు పరీక్షలు రాస్తారనే విషయం నాకు తెలుసు. ఉడద్, ఉడద్ అంటే ఒక రకమైన పప్పు, మినుము, మీకు బాగా తెలిసింది. ఉడద్ अच्छी तरह आप जानते हैं, उड़द के वड़े। ఉడద్ అంటే మినుముల్ని మనం చాలా చోట్ల వాడుతుంటాము. ఉడద్ అంటే మినుములు, మినుములు బ్లాక్ గ్రామ్, ఇన్ని తెలుగులో మినుములే అంటారు. ఉద్దిపప్పు, ఎస్, ఉద్దిపప్పు అని మనం వ్యవహారిక భాషలో చెప్తాము. ఇది వడలు చేసుకుంటాం, దోశలు చేసుకుంటాం, ఇడ్లీలు చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. కాకపోతే మీకు ఉడద్ అనే తెలియాలి కదా, అది మినుము, ఉద్దిపప్పు, ఇంగ్లీష్లో బ్లాక్ గ్రామ్ అని అంటారు. मुश्किल, बहुत मुश्किल है, बहुत कष्ट है, सब एक ही है। मुश्किल का मतलब कठिनाई, प्रॉब्लम, बाधा, अड़चन, हिंड्रेंस। बाधा ये भी मुश्किल के समान ही है, प्रॉब्लम के समान ही है। ఇది కూడా బాధ అంటే కష్టమే, సమస్య అందరికీ। अकाल, अकाल का अर्थ होता है ड्रॉप, కరువు, కరువు తెలుగులో కరువు, అకాల్, డ్రాప్। అనాజ్ తెలుసు కదా, అకాల్ అంటే కరువు, అంటే వర్షాలు సరిగా పడకపోతే, సరైన వర్షాలు రాకపోతే, రైతు పంటను పండించకపోతే అప్పుడు మనకు కరువు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరము కరువు భత్యం అనేది ఇస్తారు. అంటే ఈ యొక్క వాళ్ళ అంటే కరువు అంటే మామూలుగా వాళ్ళకు జీతాలలో భత్యం అనేది ఇస్తాడు, అలవెన్స్ అన్నది ఇస్తాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఏదైనా ఇలా కరువు కాటకాలు వస్తే అందుకు గాను తట్టుకోవడానికి ఆ ఉద్యోగస్తులకి కరువు భత్యం అనేది ఇస్తూ ఉంటారు. అనాజ్, అనాజ్ పంట, ఫుడ్ గ్రెయిన్స్ ధాన్యం, ఇందులో ధాన్ అని అంటాం, అదే అనాజ్ పంట అన్నమాట. శేష్, శేష్ అంటే బాకీ, శేషము. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్, ఇక్కడ బిఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేయండి. శేషము అంటే బాకీ, మిగిలింది. లెక్కలు చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక పదార్థాన్ని ఇచ్చి మీకు ఇది వాడండి అయ్యా అంటే, వాడిన తర్వాత మిగిలేదే శేషము. అదేవిధంగా డబ్బులు 10 రూపాయలు ఇచ్చి దీన్ని వాడండి అంటే 90 రూపాయలు వాడేసి 10 రూపాయలు మిగిలించుకుంటారు కదా, అదే శేషం, శేష్, బాకీ, రిమైనింగ్, మిగిలిన। హల్, హల్ అంటే పరిష్కారం। हर हर समस्या का परिष्कार होता है, हर समस्या का हल होता है। ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది, సొల్యూషన్ అనేది ఉంటుంది। ऑनलाइन क्लासों का हल भी होता है, आप तो अटेंड होते हैं ना, इसका हल भी होता है। పరీక్షలకు సమస్యలకు కూడా పరిష్కారం జరుగుతుంది। ఎలా అంటే మీరు బాగా చదవడం వల్ల హల్ కర్నా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది। దర్శన్, దర్శన్ అంటే ఫిలాసఫీ, వేదాంతం। అంటే మన యొక్క భారతీయ సంస్కృతి, మన యొక్క సాహిత్యము, మన సభ్యత దేని మీద ఆధారపడి ఉందంటే ఈ వేదాంతం మీద ఆధారపడి ఉంది, ఫిలాసఫీ।
ములాఖాత్, ములాఖాత్ అంటే టు మీట్, కలయిక, ఇద్దరు ఫ్రెండ్స్, ఇరు దేశాలు ఏదైనా కానీ ఇద్దరు కలిసి ఏదైనా మాట్లాడుకోవడం, చర్చలు జరపడం, ఇవన్నీ కలయికతోనే అవుతుంది. టు మీట్, ములాఖాత్ అంటారు. నై రోషని, కొత్త వెలుగు. నై అంటే కొత్త, రోషని అంటే వెలుగు. షోపాత్, లైట్, కొత్త వెలుగు అంటే కొంతమంది ఉంటారు, గొప్ప గొప్ప మహాపురుషులు ఉంటారు. మనకి ఏదైనా సమస్య వస్తే మనకు దారి చూపిస్తారు, దాన్నే నైరోషిని అంటాం. అంటే మనకు దారి చూపిస్తారు, మనకున్న సమస్యలను వాళ్ళు పరిష్కరించే దారి చూపిస్తారు. అదే లైటింగ్, కొత్త వెలుగు. భాగీదార్, పార్ట్నర్స్, భాగస్వాములు. భాగీదార్ అంటే భాగస్వాములు. నిజీ, నిజీ అంటే అప్ని, తన. ఇప్పుడు ఒక ఆస్తి ఉంది, నిజీ, నిజీ ప్రాపర్టీ హై, నిజీ ధన హై, నిజీ ధన అంటే అది తన తన ఆస్తి, తన సంస్కృతి. ఇక్కడ పర్సనల్ అనమాట, పర్సనల్ని తెలియజేసేదాన్ని నిజీ అంటారు. టపక్ పడనా, టపక్ పడనా అంటే సాధారణంగా ఇది వర్షపు బిందువుని టపక్నా అంటాం. ఇక్కడ నీరు లీకేజ్ అవుతా అంటే టపక్నా అంటాం. ఇక్కడ టపక్నా అంటే కారణం. ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటంటే టు కమ్ ఇన్ బిట్వీన్, మధ్యలో దూరడం. ఈ టపకనకి మధ్యలో దూరడం. ఇప్పుడు ఏదైనా ఒక విషయము చర్చిస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఒక వ్యక్తి ఉన్నట్టుండి మధ్యలో దూరడం, ఎక్కడి నుంచో ఊడిపడడం, ఎటు వస్తాడో ఏమో తెలియదు, కానీ ఈ యొక్క పరిస్థితి గురించి అతను మధ్యలో దూరి మాట్లాడడం. ఖప్నా, మిల్నా, టు మీట్, కలిసిపోవడం. ఖప్నా అంటే కలిసిపోవడం, మమేకం కావడము. सदस्य, मेंबर, ये तो आप अच्छी तरह जानते हैं सदस्य क्या है। मेंबर, सभ्युడు. और तरीके, పద్ధతియా, లైఫ్ స్టైల్. మన భారతీయ సంప్రదాయాల యొక్క పద్ధతులు, భారతీయ ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానము, స్టైల్, లైఫ్ స్టైల్, वे ऑफ लिविंग. यहाँ भारत देश की संस्कृति भारत एक ही है, भिन्नता में एक ही है. ये संस्कृति ये मालूम कराती है कि यहाँ के लोगों की जीवन विधान कैसे है, तरीके कैसे है, और तरीके कैसे, उनके पद्धतियाँ कैसी, ये सब मालूम कराती है हमारी संस्कृति. अच्छा अच्छा, आपको ऐसे ही टिके रखो. मैं कल का पाठ जो है ना उसे भी थोड़ा बहुत आज बताऊंगी. मैंने आपको भारत के 3 भागों में विभाजित किया था, यहाँ तक बताई थी. ये भी अगस्त्य मुनि ने, मतलब यहाँ अधिकांश लोग विंध्याचल से पार करके, मैं और एक बार आपको ठीक से याद दिलाऊंगी. देखो, भौगोलिक परिस्थिति की दृष्टिया यह भारत को 3 भागों में विभाजित किया गया है. वह है, पहला भाग है उत्तर का, भारत का उत्तरी भाग है. यह लगभग हिमालय से लेकर विंध्याचल तक है. वहां से विंध्याचल से कृष्णा नदी तक दूसरा भाग है. वह तीसरा भाग दक्षिण प्लाटो से लेकर कुमारिया अंतरीप तक हमने जाना है. तो पिछले पार्ट में, कल के पार्ट में हम तो जाना था. यहाँ एक विषय देखो, विंध्या को सब राज्य, बहुत से राज्य शासन किए थे, बहुत से राजाओं ने शासन किए थे. कहाँ तक आकर अंत हो गए, वो विंध्याचल तक आकर, विंध्याचल की सीमा तक आकर अंत हो गए. बाद से वह व्याप्त नहीं हुए, दक्षिण की ओर नहीं आए. सबसे पहले दक्षिण की ओर आने का प्रयास इसने किया, अगस्त्य मुनि ने किया. अगस्त्य मुनि विंध्याचल से पार करके वह
दक्षिण के लोगों को अपना संदेश सुनाया था। पहले पहल अगस्त्य ऋषि ने विंध्याचल को पार किया, पार करके दक्षिण की ओर आके अपना संदेश दक्षिण के लोगों को सुनाया था। నిన్న మనము భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశాన్ని 3 భాగాలు చేశారనుకున్నాం. అదొక్కటి మొట్టమొదటిది హిమాలయాల నుండి వింధ్యాచల్ నుండి కృష్ణానది, కృష్ణానది నుండి కుమారి అంత్రి అంటే కన్యాకుమారి వరకు 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 3 భాగాలు చారిత్రక దృష్ట్యా ఒక 3 క్రీడా స్థలాలు అన్నారు. మరి ఇక్కడ అనేక రాజులు పరిపాలన చేశారు. వాళ్ళు పరిపాలన చేసినా కూడా వింధ్యాచల్ ఉత్తరం వరకే వాళ్ళ యొక్క పరిపాలనను వాళ్ళు కొనసాగించారు, వ్యాప్తి చేశారు. ఆ యొక్క వింధ్యాచల సరిహద్దుల వరకే ఆ యొక్క వింధ్యాచలం నుండి దక్షిణాన ఆ కాలంలో రావడానికి చాలా మంది ప్రయత్నించారు, కొంతమంది విజయాన్ని సాధించారు. మొట్టమొదట అగస్త్య మహాముని తన ఈ యొక్క వింధ్యాచలాన్ని దాటి అంటే ఉత్తరం నుండి దక్షిణం వైపు లాంగ్ అనేది దాటి పార్ కర్కే దాన్ని దాటి దక్షిణాన వచ్చి ప్రజలకు తన సందేశాన్ని ఆయన అందించారని అంటున్నారు. మరి ఫిర్ ఆ తర్వాత భగవాన్ శ్రీరామచంద్ర లంక అంటే తర్వాత శ్రీరామచంద్రుడు లంక పైన చడాయి అంటే దండెత్తినారు. ఎందుకంటే సీతమ్మను ఈ యొక్క రావణాసురుడు అపహరించుకొని పోయినారు. సీతమ్మను కాపాడడానికి ఈ హనుమంతుని యొక్క సహాయంతో ఈ రాముడు ఈ లంక మీద ఆక్రమించారు, చడాయి కరెక్ట్ యుద్ధం చేశారు. అది ఎక్కడ దక్షిణాన ఉంది లంక. కాబట్టి हम भारत के नक्शे को देखने से इस समय हमें अच्छी तरह हम जान सकते हैं అంటే మనం శ్రీలంక దక్షిణాన ఉంది. రాముడు వింధ్యాచలాలంటే ఉత్తరం వైపు నుండి వచ్చి శ్రీలంక పైన దండెత్తారు అని కూడా అంటారు. उसके बाद भगवान श्री रामचंद्र ने लंका पर चढ़ाई करने के सिलसिले में विंध्याचल को पार किया. सिलसिला क्रमములో శ్రీరామచంద్రుడు ఎందుకు अभी मैं कठिन शब्द बताई थी ना, उसमें सिलसिला संदर्भ में श्री रामचंद्रुడు లంక మీద లంకను ఈ యొక్క సందర్భంలో దండెత్తే సందర్భంలో వింధ్యాచలాలను అతను దాటాడు. మహాభారత్ కే జమానే మళ్ళీ మహాభారతంలో చాలా మంది రాజులు ఈ యొక్క వింధ్యాచలాలను ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చారు అని అంటారు, కానీ దీని యొక్క ఆధారాలు మనకు లేదు. लेकिन रामचंद्र जी ने उत्तरी और दक्षिण भारत के बीच जो एकता स्थापित की है वह महाभारत काल में भी कायम थी और दोनों भागों के लोग आपस में मिलते जुलते रहे. మనకు మొట్టమొదట శ్రీరామచంద్రుల వారు ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని ఏకం చేశారు. ఆ యొక్క వాళ్ళు ప్రజల మధ్య కలయిక, అందరూ ఇద్దరు ఉత్తర దక్షిణ దేశాల ప్రజలు కలుసుకున్నారు. అంటే మిల్తే జిల్తే కలుస్తూ ఉన్నారు అన్నారు కదా. మరి ఇదే విధంగా మహాభారతంలో కూడా ఇదే స్థిరంగా ఉండింది అని అంటారు. ఎందుకంటే ఈ మహారాజా యుధిష్ఠిర రాజసూయ యజ్ఞం చేశారు కదా, అప్పుడు రాజసూయ యజ్ఞానికి చాలా మంది ఈ యొక్క దక్షిణ రాజులు దానికి రావడం జరిగింది. తర్వాత కురుక్షేత్ర మహా సంగ్రామంలో కూడా అనేక మంది వీరులు దక్షిణ దేశం వైపు వచ్చి పాల్గొన్నారు అని చెప్తూ ఉన్నారనమాట. అదేవిధంగా చూడండి, చంద్రగుప్త, అశోక్, విక్రమాదిత్యుడు, మొఘలులు వీళ్ళందరూ ఒకే శాసనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారన్నమాట. చాలామందికి విజయం కూడా సాధించారు. लेकिन भारत के इतिहास की एक शिक्षा यह है कि इस देश को एक रखने काम में यहाँ के राजाओं को जो सफलता मिली वह ज़्यादा टिकाऊ नहीं है. మనం భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ చాలా మంది రాజులు భారతదేశాన్ని ఒకే శాసనం మీద తీసుకురావాలని ప్రయత్నించారు, అది స్థిరంగా ఉండలేదన్నమాట. इस देश के प्राकृतिक ढांचे में कोई ऐसी बात थी जो सारे देश को एक रहने देने के खिलाफ पड़ती है.
ఇక్కడ భారతదేశ ప్రకృతి वातावरणाన్ని దృష్ట్యా ఈ దేశాన్నంతా ఒక్కటిగా చేయడం కష్టము। यही कारण था कि जब भी कोई बलवान और दूरदर्शी राजा इस काम में लगा, सफलता थोड़ी बहुत उसे जरूर मिली। అంటే ఒకే వాతావరణం, దేశమంతా ఒకే వాతావరణం, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకే వాతావరణం ఉంటే అందరినీ ఒకే త్రాట్ మీద నడిపించవచ్చు, ఒకే పరిపాలనలో ఉంచవచ్చు। కానీ ఆ విధంగా లేదు, భారతదేశంలో వైవిధ్యం ఉంది, వివిధత్వం ఉంది। కానీ కొంతమంది దూరదర్శి అంటే బాగా దూరాలోచన ఉన్న రాజులు కొంతమంది ఈ యొక్క పని చేయడానికి ప్రయత్నించారు। ఏ పని? అందరినీ భారతదేశాన్నంతా ఒకే శాసనం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నించారు। బలవంతులైన రాజులు ప్రయత్నించారు। బలవాన్ అని ఎందుకు అన్నారంటే చిన్న చిన్న రాజ్యాలని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళని సామంతరాజులుగా చేసి ఈ భారతదేశంలో ఒకే పరిపాలన తీసుకురావాలని, ఉత్తర దక్షిణ ప్రదేశాలను ఏకం చేయాలని వాళ్ళు ప్రయత్నించారు। కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొంతవరకే विजय साधिंचिंदन्नమాట। लेकिन स्वार्थी, दूरदर्शी और कमजोर राजाओं के आते ही देश की एकता टूट गई। అంటే బలవంతులైన రాజులు దూరాలోచన గల రాజులు అందరినీ ఒకే శాసనంలో పెట్టాలని అనుకున్నారు, వాళ్ళు విజయం కూడా సాధించారు। కానీ కొంతమంది స్వార్థులు, దురాలోచనలు గల రాజులు, బలహీనులు, కమ్జోర్ బలహీనులు, వీళ్ళందరూ పరిపాలనలో రాగానే భారతదేశ ఐక్యత అనేది ధ్వంసమైపోయింది। అంటే ఆ యొక్క ఐక్యతలో एकता निलबड़लेदु। और जो कठिनाई विंध्य के दक्षिण से मिलाने में हुई, वही कठिनाई कृष्णा नदी से उत्तर के भाग को उसके दक्षिण के भाग से मिलाकर एक रखने में होती रही। ఇక్కడ ఆ యొక్క బలహీనలైన రాజులు వాళ్ళు ప్రయత్నించారు, కానీ వాళ్ళకు సాధ్యపడలేదన్నమాట। ఆ కష్టము, ఆ యొక్క సమస్య ఎక్కడుందంటే వింధ్య నుండి, అంటే వింధ్య ఉత్తరాన్ని ఉంది, దక్షిణ, ఆ వింధ్యను దాటి ఈ దక్షిణాన్ని కలపడం అనేది చాలా కష్టం అయినప్పుడు సమస్యగా ఏర్పడింది। కానీ కృష్ణా నది నుండి ఉత్తర భాగం, ఉస్కే దక్షిణ భాగం, అంటే కృష్ణా నది ఉత్తర భాగంలో ఉంది కదా, మరి దాని యొక్క దక్షిణ భాగం కృష్ణా నది దక్షిణాన్ని కూడా ప్రవహిస్తుంది కదా, అది ఒక పెద్ద ఉదాహరణ। इस देश में वायर फूड का यह भाव इतना प्रबल क्यों रहा, इसका भी कारण है। बड़ी बड़ी नदियां और बड़े बड़े पहाड़ों के गुण अनेक है, लेकिन उनमें एक अवगुण भी होता है कि वे जहाँ रहते हैं वहाँ देश के भीतर अलग अलग क्षेत्र बना सकते हैं। ఇక్కడ వైర్ ఫుడ్ అంటే శత్రుత్వం అనేది ఎక్కడుందంటే, సమస్య అనేది ఎక్కడుందంటే, ఇక్కడ పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి, పెద్ద పెద్ద మౌంటైన్స్, పహాడ్ అంటే కొండలు ఉన్నాయి। వీటి యొక్క గుణం ఏంటంటే, మంచి గుణము అంటే ఇవి వీటిలో ఉన్న గుణాలు ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఆ యొక్క అక్కడ సరౌండింగ్స్లోనే, ఆ నదులు కొండల సరౌండింగ్స్లోనే తమ యొక్క ప్రదేశాన్ని, క్షేత్రాన్ని తయారు చేసుకుంటారు। వాళ్ళు తయారు చేసుకోవడం కాదు, ఈ యొక్క కొండలు నదులు అంటే ప్రజలు ఈ నదులని దాటలేక, ఈ కొండల్ని దాటలేక అక్కడే తమ స్థావరాల్ని, क्षेत्राన్ని ఏర్పరచుకుంటారు। और इस क्षेत्रों में रहने वाले लोगों के भीतर एक तरह की प्रांतीयता या क्षेत्रीय जोश पैदा हो जाता है। అంటే ఇక్కడ నివసించే ప్రజలు, ఈ యొక్క నదులు కొండల మధ్య నివసిస్తున్న ప్రజలు, వాళ్ళకు అక్కడ ప్రాంతీయత వచ్చేస్తుంది, ఈ ప్రదేశము మనది, ఈ ప్రాంతం మనది అనే ఒక జోష్, అంటే వాళ్ళలో ఉన్న ఆ యొక్క అక్కడే పుట్టినాము, అక్కడే పెరిగినాం అనే ఒక భావము వాళ్ళలో వచ్చేస్తుంది। యా దేశ్ है भी बहुत
विशाल इसके उत्तरी छोर पर कश्मीर पड़ता है, जिसकी जलवायु लगभग मध्य एशिया की जलवायु की సమాన్ है। చూడండి మన దేశము ఎంతో విశాలమైన దేశం, ఇలాంటి విశాలమైన దేశంలో ఈ జలవాయు వాతావరణం చూడండి, కాశ్మీర్లో ఉండే వాతావరణం మధ్య ఏషియా జలవాయు అంటే చాలా చల్లగా, మధ్య ఏషియా మంది ఆసియా ఖండం కదా, మధ్య ఆసియాలో ఈ యొక్క మంచు బర్ఫ్ ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, అలాంటి వాతావరణమే కాశ్మీర్లో కూడా మనకు కనిపిస్తుంది। इसके विपरीत भारत के दक्षिणी छोर पर कुमारी अंतरीप है, जहाँ के घरों की रचना और लोगों के रंग रूप आदि में श्रीलंका या सिलोन का नमूना शुरू हो जाता है। కాశ్మీర్లో నివసించే ప్రజల యొక్క వర్ణము, రంగు, రూపు ఈ యొక్క దక్షిణాన అక్కడ ఉండే కాశ్మీరంలో అంటే ఉత్తరాన ఉన్న కాశ్మీరంలో భవనాలు, ఇండ్లు ఆ యొక్క రూప నిర్మాణాలు కూడా వేరే విధంగా ఉంటుంది। మరి అదేవిధంగా మనము దక్షిణ దేశం వైపు ఈ కన్యాకుమారి వరకు మనం చూస్తే ఇక్కడ నివసించే ప్రజలు, వాళ్ళ యొక్క రంగు, రూపు, ఇక్కడ వాళ్ళు నివసించే భవనాలు దాదాపు శ్రీలంక నమూనా, అంటే శ్రీలంక అంటే దక్షిణాను శ్రీలంక ఉంది కానీ దాదాపు అలాగనే ప్రజలు, అంటే ఎండ ఎక్కువ ఉంటుంది, వాతావరణం దృష్ట్యా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండను తట్టుకోవడానికి వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు, అదేవిధంగా ఇల్లు నిర్మించుకుంటారు। తర్వాత వాళ్ళ ఆహార పదార్థాలు ఉంటాయి, వాళ్ళ రంగు కూడా నల్లగా ఉంటుంది। यहाँ श्रीलंका का नमूना शुरू होता है।